ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంది. అవనికి భరత్ ఫోన్ చేస్తాడు. చెప్పు భరత్, అమ్మ బాగుందా అని అవని అడిగేసరికి, ఇప్పుడు నీకు చెప్పాల్సింది అమ్మ గురించి కాదక్కా, ఆ చక్రధర్ గురించి. ఆ చక్రధర్ మన ఇంటికి వచ్చాడు. పర్మనెంట్గా ఇక్కడే ఉండడానికి బ్యాగ్ తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పినా కూడా అమ్మ నా మాట అస్సలు వినిపించుకోకుండా ఆయన్ని మన ఇంట్లోనే ఉండమని చెప్పింది. ఆయన ఇక్కడికి రావడం, అమ్మ తనని సపోర్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు అస్సలు నచ్చట్లేదక్కా. నేను చెప్తే అమ్మ వినడం లేదు కాబట్టి ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వొక్కసారి త్వరగా మన ఇంటికి రా అక్కా అని భరత్ చెప్పేసరికి, సరేరా నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది అవని. నాన్న ఏంటి ఇలా చేశారు? ఆయన అమ్మతో కలిసి ఉంటే రాజేశ్వరి పిన్ని పల్లవి ఊరుకుంటారా? భరత్ని పల్లవిని నేను కలపాలని చూస్తుంటే ఆయన కారణంగా వాళ్ళు మరింత దూరం అయ్యేలా ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవని. ఇక మరోవైపు అక్షయ్ చెప్పిన మెటీరియల్ తీసుకురావడానికి కమల్ ఓ షాప్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య చెప్పిన మెటీరియల్ ఖచ్చితంగా ఇక్కడే దొరికేలా ఉంది అని షాప్లోకి వెళ్తాడు. అయితే ఆ షాప్లో పనిచేసే సేల్స్ గర్ల్ కమల్ వైపే చూస్తూ ఉంటుంది. ఏమున్నారో అని ఆ అమ్మాయి అనేసరికి, ఏంటి నీకు తెలుగు రాదా? ఏమున్నారో కాదు, ఏం కావాలి అని అడగాలి. అదే అదే ఏం కావాలి అని అడిగేసరికి, ఇదిగోండి ఈ లిస్ట్లో ఉన్న మెటీరియల్ ఇవ్వండి. ఇంతకీ ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మీ షాప్లో ఉన్నాయా అని కమల్ అడిగేసరికి, మా షాప్లోకి మీరు వచ్చారు కాబట్టి ఒకవేళ ఈ మెటీరియల్ మా షాప్లో లేకపోయినా కూడా వేరే చోట నుంచి తెప్పించైనా ఇస్తాను. ఓ థ్యాంక్ యూ అని కమల్ అంటూ ఉంటే, ఇక అమ్మాయి అయితే మాత్రం కమల్ వైపే అలా చూస్తూ ఉంటుంది. నన్ను చూస్తారేంటండి అని కమల్ అడిగేసరికి, చూస్తే తప్పేముంది? అయినా అమ్మాయిలు అబ్బాయిల వైపు ఎందుకు చూస్తారో తెలియదా? మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి చూస్తారన్నమాట. అర్థమైందా నేనేం చెప్పానో? నిజంగా అర్థం కాలేదండి అని కమల్ అనేసరికి, మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నారు అంటుంది. సరే కానీ డిస్కౌంట్ ఏమైనా ఉందా? మామూలుగా అయితే లేదు, మీకు మాత్రం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాను. ఎందుకు అని కమల్ అడిగేసరికి, రోజు మీరు మా షాప్కి రావాలి కదా అని అంటుంది. రోజు మెటీరియల్తో అంత పని ఏముంటుంది? ఏ మెటీరియల్ కోసం తప్ప ఇంక దేనికోసం రారా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని కమల్ అనేసరికి, డైరెక్ట్గా చెప్తే తప్ప అర్థం కాదన్నమాట. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తున్నట్లు మీకు నన్ను చూడాలనిపించట్లేదా అని అంటుంది ఆ సేల్స్ గర్ల్. ఓరి నాయనోయ్, అమ్మాయిలకి టీ కాఫీలు కలపడం రాకపోయినా పులిహారి కలపడం మాత్రం బాగానే నేర్చుకున్నారు. ఏవండి, నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం త్వరగా మెటీరియల్ ఇస్తారా అని కమల్ అనేసరికి, ఈవినింగ్ ఫ్రీగా ఉంటారా? సంధ్యా థియేటర్లో ఓ మంచి లవ్ మూవీ రిలీజ్ అయింది అని సేల్స్ గర్ల్ అనేసరికి, అర్థమైంది. మ్యాట్రిమోనీ అవసరం లేకుండా మీ వాళ్ళు మీకు మ్యాచ్లు చూసే పనే అస్సలు లేకుండా నాలాంటి వాణ్ణి ట్రాప్లో పెట్టే పనిలో ఉన్నారని అర్థమైంది. ట్రాప్ వేయాలనుకున్నప్పుడు అవతలి వాళ్ళకి ముందు పెళ్ళయిందో లేదో తెలుసుకుని వేస్తే చాలా బెటర్. నాకు పెళ్ళయింది, మా ఆవిడ బానే ఉంటుంది అని కమల్ చెప్పేసరికి, దాంతో ఆ సేల్స్ గర్ల్ కోపంగా, అబ్బో ఇదిగో బిల్లు ఇదిగోండి అని కోపంగా ఇస్తుంది. దీనికేమీ తక్కువ లేదు. వామ్మో, ఫస్ట్ టైం మూవీయే అన్నదంటే ఆ తర్వాత డైరెక్ట్గా పార్టీకి రమ్మంటావేమో. అమ్మాయిలేంట్రా బాబు ఇంత ఫాస్ట్గా ఉన్నారు, కొంచెం కానీ బెండయ్యామో నేల నాకించేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కమల్. ఇక మరోవైపు చక్రధర్కి మీనాక్షి టిఫిన్ ఇస్తుంది. భరత్ మాత్రం చక్రధర్ని కోపంగా చూస్తూ ఉంటారు. మీరు రాత్రి నుంచి ఏమీ తినలేదు కదండి, టిఫిన్ చేయండి అని మీనాక్షి అనేసరికి, ఆకలిగా ఉంది కానీ ఏమీ తినాలని లేదు అని చక్రధర్ అనేసరికి, అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చారు, ఆకలితో ఉంటే మనశ్శాంతి ఉండదు కదా, తినండి అని మీనాక్షి బ్రతిమ్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కోపంగా పల్లవి ఎంట్రీ ఇస్తుంది. ఎలా తినాలనిపిస్తుంది? నీకు అక్కడ మామ్ని వదిలేసి ఈవిడి కోసం ఇక్కడికి వచ్చేశావా? మామ్ కన్నా ఈవిడ ఎక్కువైపోయిందా నీకు? కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి ఈవిడి పెట్టే తిండి తినడానికి సిగ్గనిపించట్లేదా అని పల్లవి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, అమ్మ పల్లవి, మీ నాన్న గురించి అలా మాట్లాడడం తప్పమ్మా, పాపమ్మ ఆయన్ని తిన్నివ్వమ్మా అని మీనాక్షి అంటూ ఉంటే, నా గురించి మా డాడ్ గురించే మాట్లాడే అర్హత ఉందా నీకు? అసలు మా డాడీకి దగ్గర అవ్వడం కోసం దేవుడు మొక్కు పేరుతో నీ కూతుర్ని మా మామ దగ్గరికి రాయబారానికి పంపించావు. అందుకు మా మామ్ ఒప్పుకోకపోవడంతో నువ్వు తెలివిగా మా డాడీని గుడికి రప్పించావు. ఇప్పుడు మా డాడ్ మా మామ్ని వదిలేసి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేలా
నీ తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. ఇలా చేయడానికి నీ కూతురికి సిగ్గు లేకపోతే నీకన్నా సిగ్గుండాలి కదా అని పల్లవి అనేసరికి ఇక అప్పుడు చక్రధర్, అమ్మ పల్లవి, ఇక్కడికి నాకు నేనుగానే వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి మీనాక్షి, అవనికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు పల్లవి అనేసరికి, తప్పు చేసింది నువ్వు, నేను తప్పుగా మాట్లాడుతున్నానంటావేంటి? 30 ఏళ్లుగా మొగుడు లేకుండా ఉన్నదానివి ఈ వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా? ఈ వయసులోనే ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే వయసులో ఉన్నప్పుడు ఎన్ని నాటకాలు ఆడావో అని పల్లవి అనేసరికి ఇంతలో అవని వచ్చి పల్లవి చెంప పగలగొడుతుంది. నీ నోటికి అద్దు అదుపు లేదా? ఇంత దారుణంగా, ఇంత నీచాతి నీచంగా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మా డాడీని మీ అమ్మ దగ్గరికి వచ్చేలా చేశావు, అది నీచం కాదా? నువ్వు మీ అమ్మ కలిసి మా మామకి ద్రోహం చేశారు, అది దారుణం కాదా? మీరు చేసింది గొప్ప పని అయినట్టు నేను మాట్లాడడం తప్పుగా అనిపిస్తుందా అని పల్లవి అనేసరికి ఇక అప్పుడు అవని, మీరిక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? ఇప్పుడు పల్లవి ఏదైతే అంటుందో అదే నిజమని ఈరోజు అందరూ అనుకుంటున్నారు. అమ్మ దగ్గరికి వెళ్ళండి అని నేను మీకు చెప్పలేదు. మీరు నా దగ్గరికి రండి అని మా అమ్మ కూడా మిమ్మల్ని ఎప్పుడూ పిలవలేదు. మరి ఎందుకు వచ్చారు నాన్న? మీరు పిన్ని దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అవని అనేసరికి, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడికి వచ్చానమ్మా. నేను మీ అమ్మకి భర్తని, మీకు తండ్రినని నిజం చెప్పిన దగ్గర నుంచి మీ పిన్ని నన్ను మనిషిగా చూడడం మానేసింది. భర్తను అన్న గౌరవం లేకుండా చీదరించుకుంటుంది. క్షమించమని బ్రతిమలాడాను, అర్థం చేసుకోమని ప్రాధేయపడ్డాను. అయినా కూడా నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదని బయటికి పొమ్మంది. జీవితంలో నేను ఎన్ని తప్పులు చేసినా మీ పిన్నిని మాత్రం నేను ఎలాంటి అన్యాయం చేయలేదు. తనే నా జీవితం అనుకున్నాను. కానీ మీ పిన్ని మాత్రం తన మనసులో నాకు స్థానం లేదంది. తన జీవితంలో నేను ఉండకూడదని చెప్పింది. అందుకనే ఆస్తి అంతా మీ పిన్ని పేరును రాయించేసి ఒక అనామకుడిగా ఆ ఇంట్లో నుంచి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు భార్య లేదు, నేను సంపాదించిన ఆస్తి లేదు. ఏం లేకపోయినా మనిషిగా బ్రతకడానికి మనశ్శాంతి కావాలి కదా, అది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఇక్కడికి వచ్చాను. మీ పిన్ని నన్ను పగవాళ్లా చూస్తే మీ అమ్మ నన్ను మనిషిగా గుర్తించి ఆదరించింది. నేను కోరుకున్న మనశ్శాంతి, మీనాక్షి చూపించే ప్రేమను నాకు దొరికింది. నేను అక్కడ ఉండడం మీ పిన్నికి ఇష్టం లేదు, ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను. మీ అందరి సమస్యలకి నేనే కారణం కాబట్టి నేను అనేవాడిని లేకపోతే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న విషయం నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ మీకు ఎవరికి కనిపించకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అని చక్రధర్ లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అవని ఏడుస్తూ, నాన్న మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. మీరు లేకపోతే మీలో వచ్చిన మార్పుకి అర్థం లేకుండా పోతుంది నాన్న, మీరిక్కడే ఉండండి అని అవని అనేసరికి, ఆయన ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని భరత్ గట్టిగా అరుస్తాడు. ఒరే, ఆవేశపడ్డం తప్ప అర్థం చేసుకోవడం తెలియదా నీకు? ఇన్ని రోజులు తన భర్త లేడని అమ్మ బాధపడింది. ఆ భర్త లేనందుకే అమ్మ ఎన్ని కష్టాలు పడింది, అవమానాలు భరించింది అని నువ్వే అన్నావు. అలాంటప్పుడు అమ్మ కోసం నాన్న వస్తే ఎందుకు రావద్దంటున్నావు? అమ్మా నాన్న కలవకూడదనుకుంటున్నావా? మళ్ళీ ఇద్దరు సంతోషంగా ఉండడం చూడలేకపోతున్నావా? అమ్మ బాధను అర్థం చేసుకునే వాడివి అయితే నువ్విలా మాట్లాడవురా? ఇప్పుడు మనం అమ్మకి ఇవ్వాల్సింది తన కోరుకున్న సంతోషం తప్ప సమస్యలు, బాధల్ని కాదు. మీరు లోపలికి పదండి నాన్న అని అవని అనగానే ఇక పల్లవి క్లాప్స్ కొడుతూ, ఏం నటిస్తున్నావు అవని? వచ్చి రాగానే మా డాడ్ని ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగావు, వెళ్ళిపోమ్మండని చెప్పావు. ఆ తరువాత వెళ్ళిపోతున్న మనిషిని మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పావు. ఇప్పుడు మీ తమ్ముడుకు కూడా కన్విన్స్ చేసి మా డాడీని మీ అమ్మతో ఉండేలా లాక్ చేశావు. నీ తెలివితేటలు, నువ్వు ఆడుతున్న డ్రామాలు చాలా అంటే చాలా గొప్పగా ఉన్నాయి. నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఒకప్పుడు మీ అమ్మకి భర్త ఎవరో తెలిస్తే చాలు, నీకు నాన్న ఎవరో తెలిస్తే చాలు అన్నావు. ఇప్పుడు మీ అమ్మని భర్తతోనే ఉండమని చెప్పి మా మామ్కి అన్యాయం చేస్తున్నావు. నేను తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నీకులాగా ఎమోషన్స్తో ఆడుకోలేదు. ఇప్పుడు మా మామ పడే బాధలకి ఏం సమాధానం చెప్తావు అని పల్లవి అనేసరికి కొన్ని ప్రశ్నలకి పరిస్థితులు సమాధానాలు చెప్పనివ్వకుండా చేస్తాయి పల్లవి. ఆ ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. కాలం చెప్తుందో లేదో నాకు తెలియదు, కానీ అన్ని సమస్యలకి, అన్ని ప్రశ్నలకి నువ్వే సమాధానం చెప్పాలి. చెప్పేలా చేస్తాను అని అవనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది పల్లవి.
అమ్మా, ముందు నువ్వు నాన్నని లోపలికి తీసుకుని వెళ్ళు అని అవని చెప్పేసరికి ఇక మీనాక్షి రండి అని చక్రధర్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఎలాగైనా నాన్నకి నచ్చచెప్పి రాజేశ్వరి పిన్ని కూడా ఒప్పించి అక్కడికి వెళ్ళేలా చేయాలి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో రాజేశ్వరి అవని వాళ్ళ ఇంటికి వస్తుంది. అవని అవని అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది పిన్ని అని అవని అడిగేసరికి, ఎవరే నీకు పిన్ని, నేను నీకు కన్నతల్లి లాంటి దాన్నివని అని చెప్పి నా కాపురంలో నిప్పులు పోస్తావా అని అంటూ ఉంటే, ఏమైంది రాజేశ్వరి అని పార్వతి అడుగుతుంది. ఈ అవని తన తల్లి కలిసి నా భర్తని నాకు కాకుండా చేశారు, మంచిదా వాళ్ళగా నటిస్తూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారా, అసలు నీలాంటి దాన్ని అని రాజేశ్వరి తిడుతూ ఉంటే, ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి, ఆగత్తయ్య, నీ భర్తను ఇంట్లోకి రానివ్వకపోతే ఆయన అక్కడికి వెళ్లారు, నువ్వు నా భార్యని అడుగుతావేంటి, నువ్వు నీ భర్తని అర్థం చేసుకుని క్షమించి ఉంటే మీనాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఉండేవాడు కాదు కదా, తప్పులు మీరు చేసి అవని తప్పు చేసినట్లుగా మాట్లాడతావేంటి అని రాజేశ్వరిని గట్టిగా నిలదీస్తాడు అక్షయ్. ఆ మాటలతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.